హాయ్ ఫ్రెండ్స్, ఏనుగు సమత లెసన్స్ మనబడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పుడు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం కొన్ని వ్యుత్పత్త్యార్థాలు మరియు ప్రకృతి వికృతులను తెలుసుకుందాము. మరి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరి ముందుగా వ్యుత్పత్త్యార్థాలు తెలుసుకుందాం. మొదటగా 7వ తరగతి. మొదటిది కమలాకరం. కమలాలకు ఆకరమైనది ఏంటది? కొలను. కమలాలకు నిలయమైనది కొలను. తటాకం జలంచే నిండినది. జలంచే కొట్టబడినది లేదా నిండినది ఏంటది? చెరువు. పద్మాకరం పద్మాలకు నిలవైనది ఏంటి? కొలను లేదా చెరువు. వసుధ వసువును ధరించున్నది. వసువును అంటే బంగారం. బంగారాన్ని ధరించినది ఏంటది? భూమి. రమానాథుడు రమకు భర్త అయినవాడు. రమ అంటే లక్ష్మి. లక్ష్మికి భర్త అయినవాడు ఎవరు? విష్ణువు. పయోనిధి నీటికి నిధి వంటిది. పయో అంటే నీరు, నీటికి నిధి వంటిది ఏంటది? సముద్రం. తర్వాత 8వ తరగతికి చెందిన వ్యుత్పత్త్యార్థాలను చూద్దాము. మొదటిది అంధకారము. చూపును పనిచేయకుండా చేయున్నది ఏంటి? చీకటి. చూపును పనిచేయకుండా చేయున్నది చీకటి. కామారి మన్మధుని శత్రువు ఎవరు? శివుడు. మన్మధుని శత్రువు శివుడు. కామారి. కైమోడ్పు చేతులు జోడించి చేయున్నది ఏంటది? నమస్కారం. కై అంటే చేతులు. చేతులు జోడించి చేయున్నది నమస్కారం. పక్షి పక్షములు కలది. పక్షములు అంటే రెక్కలు. రెక్కలు కలది ఏంటది? పక్షి. పయోనిధి పయస్సుకు నిధి వంటిది. పయస్సుకు అంటే నీటికి. నీటికి నిధి వంటిది సముద్రం. పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు ఎవరు? కొడుకు. పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు, పుత్రుడు. పౌరులు పురంలో నివసించువారు ఎవరు? ప్రజలు. పురంలో నివసించువారు ప్రజలు. వేత్త బాగా తెలిసినవాడు ఎవరు? జ్ఞాని. బాగా తెలిసినవాడు జ్ఞాని. సంయమి యమ నియమాదులను పాటించువాడు ఎవరు? ఋషి. యమ నియమాదులను పాటించువాడు ఋషి. సైరికుడు శీరముతో నేలను దున్నువాడు. శీరము అంటే నాగలి. నాగలితో నేలను దున్నువాడు ఎవరు? రైతు. సోమార్ధధరుడు చంద్రవంకను శిరస్సున ధరించినవాడు ఎవరు? శివుడు. హాలికుడు హలముతో నేలను దున్నువాడు. హలము అంటే నాగలి. హలముతో నేలను దున్నువాడు రైతు. ఇప్పుడు 9వ తరగతికి చెందిన వ్యుత్పత్త్యార్థాలను చూద్దాము. అచ్యుతుడు నాశము లేనివాడు ఎవరు? విష్ణువు. నాశము లేనివాడు అచ్యుతుడు. అదృష్టము చూడబడనిది ఏంటది? భాగ్యం. చూడబడనిది భాగ్యం ఏంటది? అదృష్టంకి భాగ్యం. అసూయ గుణములయందు దోషారోపణ చేయుట, దాన్నే అసూయ అంటారు. గుణములయందు ఒక చెడు గుణము, దాన్ని దోషారోపణ చేయటం ఏంటది? అసూయ. అక్షతలు క్షతం లేనివి లేదా నాశనం లేనివి. క్షతం లేనివి, నాశనం లేనివి ఏంటది? అక్షతలు. అక్షరం నాశనం పొందనిది ఏంటది? అక్షరం. నాశనం పొందనిది అక్షరం. ఇతిహాసం పూర్వరాజుల చరిత్ర కలది. అంటే ఇలా జరిగింది అని చెప్పడం ఇతిహాసం కదా. ఏంటది? రామాయణము, మహాభారతం, ఈ రెండింటిని ఇతిహాసాలు అంటారు. ఇతి ప్లస్ హా ప్లస్ ఆసిత్ ఇతిహాస అని అంటారు. కాకోదరం వంకరలు తిరిగే పొట్టగలది ఏంటది? పాము. వంకరలు తిరిగే పొట్టగలది పాము, దాన్ని కాకోదరం అంటారు. తర్వాత కలుడు ధర్మం నుండి తప్పినవాడు ఎవరు? దుష్టుడు. గురువు అజ్ఞానమనే అంధకారమును భేదించువాడు ఎవరు? గురువు. జలధి జలములు దేనిచే ధరించబడును ఏంటది? సముద్రం. జలములో దీనిచే ధరించబడును, అదే సముద్రం. జ్వాల జ్వలించున్నది, మండునది ఏంటది? అగ్నిశిఖ. జ్వలించున్నది, మండునది
అగ్నిశిఖ, దాన్నే జ్వాల అంటారు. తనుజుడు తన శరీరం నుండి పుట్టినవాడు ఎవరు? కొడుకు. తనుజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. ద్రవ్యము పొందదగినది ఏంటది? ధనం. ధర్మతనుజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ఎవరు? ధర్మరాజు. ద్వాంక్షము మాంసమును కాంక్షించినది ఏంటది? కాకి. ధేనువు దూడకు పాలుగుడుపు ఆవు. దూడకు పాలుగుడుపునది ఆవు, అదే ధేనువు. నృపాలుడు నరులను పాలించువాడు ఎవరు? రాజు. పంచాస్యము విస్తీర్ణమైన ముఖం కలది ఏంటది? సింహం. పంచాస్యం అంటే విస్తీర్ణమైన ముఖం కలది, సింహం. పాషండు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు ఎవరు? పాషండు. బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది ఏంటది? కాకి. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది కాకి. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు ఎవరు? సూర్యుడు. ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. మానవుడు మనువు సంతతికి చెందినవాడు ఎవరు? మానవుడు. మున్నీరు సృష్టి ఆది నుంచి ఉన్న నీరు ఏంటది? సముద్రం. మున్నీరు సృష్టి ఆది నుంచి ఉన్న నీరు సముద్రం. రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణం. రౌప్యం అంటే వెండి, వెండి నుంచి వచ్చినటువంటి నాణం రూపాయి. వసుమతి బంగారమును గర్భమునందు గలది ఏంటది? భూమి. బంగారమును గర్భమునందు గలది భూమి. విసపు మేతరి హాలాహలమును మింగినవాడు ఎవరు? శివుడు. విషమును మింగినవాడు శివుడు. సింహాసనము సింహాకృతి కలిగిన రాజపీఠం. సింహాకృతి కలిగిన రాజపీఠం. సహోదరులు తోడబుట్టినవారు ఎవరో? అన్నదమ్ములు. సహోదరులు తోడబుట్టినవారు ఎవరు? వాళ్ళు అన్నదమ్ములు. సాగరం సగరులచే త్రవ్వబడినది ఏంటది? సముద్రం. హృదయం హరింపబడినది. హృదయం హరింపబడినది. తర్వాత 10వ తరగతికి చెందినటువంటి వ్యుత్పత్త్యార్థాలను తెలుసుకుందాము ఫ్రెండ్స్. మొదటిది అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు ఎవరో? అధ్యక్షుడు. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఎవరో? ఉపాధ్యాయుడు. జలధి జలములు దీనిచే ధరింపబడును ఏంటది? సముద్రము. త్రివిక్రముడు 3 అడుగులచే ముల్లోకములను కొలిచినవాడు ఎవరో? విష్ణువు. నీరజ భవుడు విష్ణువు నాభి కమలం నుండి పుట్టినవాడు ఎవరు? బ్రహ్మ. విష్ణువు నాభి కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. పారశర్యుడు పరాశర మహర్షి కుమారుడు ఎవరు? వ్యాసుడు. పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు, అతడే పారశర్యుడు. భాగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది ఏంటి? గంగ. భగీరథునిచే తీసుకొని రాబడినది గంగ. విశ్వంభరుడు విశ్వమును భరించేవాడు ఎవరో? విష్ణువు. విశ్వమును భరించేవాడు విష్ణువు. విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు ఎవరో? విష్ణువు. విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు విష్ణువు. వేదవ్యాసుడు వేదములను విభజించినవాడు ఎవరో? పరాశర పుత్రుడు ఎవరో? వ్యాసుడు. భాష భాషించున్నది. భాషించున్నది భాష. ఇక్కడి వరకు వ్యుత్పత్త్యార్థాలను తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రకృతి వికృతులను తెలుసుకుందాం. 6వ తరగతి ముందుగా 6వ తరగతికి సంబంధించిన ప్రకృతి వికృతులు. మొదటగా అటవి అడవి, అంబ అమ్మ, ఆహారం భోగిరం, కథ కథ, కార్యం కర్జం, కీర్తి కీర్తి, కుంభం కుండ,
కుంభం కుండ, కులము కొలము, గర్వము గారవము, గుణము గుణము, గుణము గుణము, గ్రాసం గాసం, గ్రాసం గాసం, చంద్రుడు చంద్రుడు, చిత్రం చిత్తరువు, త్యాగము త్యాగము, ధర్మము దమ్మము, దూరం దవ్వు, దీపం దివ్వె, దిశ దిశ దశ, నిజము నిక్కము, నిద్ర నిదుర, నిమిషం నిముసం, నిమిషం నిముసం, పశువు పశువు లేదా పసరం. పశువుకి పశువు మాత్రమే కాకుండా పసరం అనేది కూడా వస్తుంది. పత్తనం పట్నం, పట్నంకి పత్తనం. పూర్ణిమ పున్నమి పున్నమ, పూర్ణిమకి పున్నమి వస్తుంది, పున్నమ వస్తుంది. పృథ్వీ పుడమి. పండుగ పబ్బం, పండుగ పబ్బం. ప్రతిజ్ఞ ప్రతిన, ప్రతిజ్ఞ ప్రతిన. ప్రయాణం పయనం, ప్రాణము పానము. భక్తి బత్తి. భాష బాస. భోజనం బోనం. భృంగారం బంగారం, మాన్యము మన్యం. మేఘము మొగులు, మేఘము మొగులు. ముఖం మొగం. మౌక్తికం ముత్యం, మౌక్తికం ముత్యం. రాత్రి, ఇక్కడ రేతిరి ఇవ్వడం జరిగింది, ఇది రాతిరి, రాతిరి. రాజు రేడు, రాజు రేడు. విద్య విద్యే. శక్తి సత్తువ. శ్రీ సిరి. సముద్రం సంద్రం. సహాయం సాయం. సింహం సింగం. సంతోషం సంతసం, సంతోషం సంతసం. స్నానం తానం, స్నానం తానం. స్వామి సామి, స్వామి సామి. ఇప్పటి వరకు 6వ తరగతికి చెందిన ప్రకృతి వికృతులను తెలుసుకున్నాము. తర్వాత 7వ తరగతికి సంబంధించిన ప్రకృతి వికృతులను తెలుసుకున్నాము ఫ్రెండ్స్. మొదటిది ఆశ, ఆశ, ఆశకి ఆశ. ఆకాశం ఆకాశం. ఆశ్చర్యం అచ్చెరువు. కథ కథ, కథ కథ. కవిత కైత. కార్యం కర్జం. చరిత్ర చరిత, చరిత్ర చరిత. చిత్రం చిత్తారు లేదా చిత్తరువు. దిశ దశ, దిశ లేదా దశ. నిద్ర నిదుర. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, వచ్చినవే వస్తూ ఉంటాయి. అంటే అన్ని తరగతుల్లో కొన్ని కొన్ని రిపీట్ అవుతుంటాయి. తర్వాత పర్వం పబ్బం, ఇంతకుముందు ఇది కూడా రిపీట్ అయింది. పక్షి పక్కి. పశువు పసరం లేదా పశువు. పుణ్యం పుణ్యం. పుస్తకం పొత్తం. భక్తి బత్తి బగితి, భక్తి బగితి. భాగవతం భాగోతం, భాగవతం భాగోతం. ముఖం మొగం, ముఖం మొగం. రాత్రి రాతిరి. వర్ణం వన్నె, వర్ణం వన్నె. శిఖ సిగ లేదా సెగ. ఇప్పుడు 8వ తరగతికి చెందిన ప్రకృతి వికృతులను తెలుసుకుందాము. మొదటగా అగ్ని అగ్గి. ముకురము అద్దము, ముకురము అద్దము. అద్భుతము అబ్బురము అబ్రము. ఆశ్చర్యం అచ్చెరువు. ఆహారము ఓగిరము. కుల్య కొలం, కులం కొలం. ఖని గని. గుణం గుణం, గుణం గుణం.
దీపం, దివ్వే, దివ్య, దివ్వే, దివ్య. దోషం, దోసం, దోషం, దోసం. ధర్మం, దమ్మం. పశువు, పశువు, పసరం. ఇది ఇప్పటికి ఎన్నోసార్లు రిపీట్ అయింది ఫ్రెండ్స్. పుణ్యం, పుణ్యం. ప్రేమ, ప్రేముడి. బృంగారము, బంగారము. భక్తి, బత్తి, బగితి. ముఖము, మొగము, మోము. రాశులు, రాసులు. రాత్రి, రాతిరి. విద్య, విద్యే. వైద్యుడు, వెజ్జు. సంతోషము, సంతసం. సహాయం, సాయము, సహాయం, సాయము. హలము, నాగేలు, నాగలి. హలము, నాగేలు, నాగలి. హృదయం, ఎద, ఎడద, డెందం. ఎడ, ఎడద, డెందం. తర్వాత 9వ తరగతి ప్రకృతి వికృతులు. అగ్ని, అగ్గి. అద్భుతం, అబ్బురం. అన్యాయం, అన్నెము. అన్యాయం, అన్నెము. ఆర్య, అయ్య. ఆర్య, అయ్య. ఆవేశం, ఆవేశం. ఆవేశం, ఆవేశం. ఆశ, ఆశ. ఆశ్చర్యం, అచ్చెరువు. ఆశ్చర్యం, అచ్చెరువు. ఆహారం, ఓగిరం. ఆలి, ఓలి. ఆలి, ఓలి. ఉపాధ్యాయుడు, వజ్జ. ఉపాధ్యాయుడు, వజ్జ. ఏక, ఎక్కము. ఏక, ఎక్కము. కన్య, కన్నె. కన్య, కన్నె. కర్కశం, కరకు. కర్కశం, కరకు. కలహం, కయ్యం. కష్టం, కస్తి. కష్టం, కస్తి. కార్యం, ఖడ్జం. కార్యం, ఖడ్జం. కీర్తి, కీరితి. కుమారుడు, కొమరుడు. కోకిల, కోయిల. కోకిల, కోయిల. క్షేమము, సేమం. క్షేమము, సేమం. గర్వము, కావరము, గర్వము. కావరము, గర్వము. గృహం, గీము. గృహం, గీము. గౌరవం, గారవము. చంద్రుడు, చంద్రుడు. చంద్రుడు, చంద్రుడు. దృష్టి, దిష్టి. ద్వయి, దోయి. దేవ, దేవర. దేశం, దేశం. న్యాయం, న్యాయం. నిజం, నిక్కం. నిజం, నిక్కం. నిత్యం, నిచ్చలు. నిత్యం, నిచ్చలు. నీతి, నియతి. పర, పరాయి. పరిహాసం, పరియాచకం. పశువు, పశువు, పసరం. ప్రభువు, పబువు. ప్రభువు, పబువు. ప్రాకారం, ప్రహరి. పీఠం, పీట. బంధం, బంధం. భక్తి, బత్తి, బగితి. భాగ్యం, భాగ్యం. భాగ్యం, భాగ్యం. తర్వాత 10వ తరగతికి సంబంధించినవి కూడా ఇందులో ఉన్నాయన్నీ మళ్ళీ రిపీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా తెలుసుకోవడము అది వృధానే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.